కదండి అమెజాన్లో డిఫాల్ట్ ప్రోడక్ట్ ఒకటి వచ్చిందని నేను పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చింది. చూడండి, ఇది హ్యాపీ ప్లానెట్. మీకు రివర్స్లో ఉన్నామో ఇలా చూపిస్తాను. ఇది తీసుకున్నాను హ్యాపీ ప్లానెట్. నేను తీసుకున్నప్పుడు కరెక్ట్గానే వచ్చింది. సరే అని అక్క కూడా అడిగింది, సరే పెట్టాను. పెడితే 2 ప్రోడక్ట్స్ అండి. ఇది 220. ఇది ఈ కంపెనీ అయితే నేను ఈ కంపెనీ 2 పెడితే నాకు వేరే కంపెనీ, అది క్లీన్ చేసుకుంటాం కదా, గ్లాస్ క్లీన్ చేసుకుంటాం కదా, ఆ కంపెనీ వచ్చింది. 340 తీసుకున్నారు. చూడండి, దీని మీద కాస్ట్ వచ్చి 125 ఉంది, కానీ 345 తీసుకున్నారు. రిటర్న్ పెడితే ఇష్యూ వస్తుంది. ఏమంటే కంపెనీ రిటర్న్ ఉండదంట. సార్ రీఫండ్ అంటే ప్రోడక్ట్ మార్చి ఈ ప్రోడక్ట్ అంటే అంతవరకు రెస్పాండే అవ్వలేదండి. 345 లాస్ అయింది ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ అమెజాన్లో నేను ఎప్పుడు చేసుకోలేదు. నేను ఎప్పుడు మీషో, ఫ్లిప్కార్టే ప్రిఫర్ చేస్తాను. అమెజాన్ బెస్ట్ అంటారు, కానీ ఎందుకో నాకు ఈసారి ఇలా వచ్చింది. ఇది 120. ఇది స్ప్రే చేసుకుంటాం కదా, కాలనీ స్ప్రే, ఇది వచ్చింది. ఇప్పుడు 340 లాస్ నాకు. రీఫండ్ పెడితే రీఫండ్ రాలా, రీఫండ్ ఇష్యూ వస్తుంది. ఇది రిటర్న్ కూడా పోలా. ఇది 120 ఎక్కడ, 340 ఎక్కడ. ఈరోజు నుంచి అనుకున్నాను అమెజాన్లో మాత్రం నేను బుక్ చేసుకోకూడదని. నేను ఫస్ట్ టైం చేసుకున్నా, ఫేస్ చేశాను. అదండి దీనికి డిఫరెన్స్. కానీ ఈ ప్రోడక్ట్ అయితే మంచిదండి. ఇది బాత్రూమ్స్ క్లీన్ చేస్తారు కదా, అది హ్యాపీ ప్లానెట్ వాళ్ళది ట్యాప్ క్లీనర్ లైమ్ స్కేల్ రిమూవర్ అండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి చూపించాను కదా హ్యాపీ ప్లానెట్, అది కిచెన్ది. ఇది బాత్రూమ్స్ క్లీన్ చేస్తారు కదా, అది. వీళ్ళవి చాలా ఉన్నాయి. మనం కాపర్వి అవి చేసుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ట్రై చేయలేదు. నేను ట్రై చేసింది కిచెన్ది ఒకటి. ఇది ఇంకా ఈసారి ఆ బకెట్స్ చాలా ఘోరంగా తయారైపోయినాయి. వాటిని క్లీన్ చేసే వీడియో పెడతాను, చూడండి.